కాంగ్రా లోయల్లో ప్రశాంతంగా ఉండే హిమాలయ నగరం ధర్మశాల మరియు మెక్లోడ్గంజ్. ఇక్కడ దలైలామాది ఆధ్యాత్మిక నివాసం ఉంటుంది. అలాగే బాక్షనాథ టెంపుల్, బాక్షు వాటర్ ఫాల్, ఇంకా అందమైన క్రికెట్ స్టేడియం. ఇప్పుడు మేము దలైలామా టెంపుల్ని చూడడానికి వచ్చాము. దలైలామా 1959లో చైనా అధికారానికి వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటులో విఫలమయ్యి ఇండియాకి వచ్చి ధర్మశాలలో మెక్లోడ్గంజ్లో ఆయన నివాసం ఉంటున్నారు. దలైలామా టెంపుల్ ఒక పీస్ఫుల్ టెంపుల్. ఇక్కడ దలైలామా ఉంటారు, ప్రజలకి సందేశాన్ని ఇస్తూ ఉంటారు. ప్రపంచ నలుమూలల నుండి ప్రజలు ఇక్కడికి వస్తారు. ఇక్కడ వచ్చి నేర్చుకుంటారు, ధ్యానం చేస్తారు, ఇంకా ఈ అందమైన మందిరాన్ని చూసి ఆనందిస్తారు. ఇక్కడ తిరిగే చక్రాలు ఉంటాయి. వీటిని తిప్పితే మనకి పుణ్యం వస్తుందని ఇక్కడున్న ప్రజలు నమ్ముతారు. అలాగనే నేను కూడా పుణ్యం సంపాదించుకోవడానికి నేను కూడా తిప్పాను అన్నమాట. దలైలామా టెంపుల్ దగ్గరలోనే తిబెతియన్ మార్కెట్ ఉంటుందన్నమాట. ఇక్కడ ఉన్న వస్తువులన్నీ తిబెతియన్ స్టైల్లో ఉంటాయి. అన్నీ ఒరిజినల్ అన్నమాట. ఒకవేళ మీకు ఇష్టమైతే కొనుక్కోవచ్చు. నేను కూడా కొంచెం షాపింగ్ చేశాను. చాలా చాలా ఒరిజినల్గా ఉన్నాయి. కలర్ఫుల్ స్ట్రీట్ మధ్యలోంచి మేము బాక్షనాథ టెంపుల్ చూడడానికి వెళ్తున్నాము. చూడండి, ఏదో సినిమా సెట్లా ఉంది కదా. అటువైపు ఇటువైపు కలర్ఫుల్ షాప్స్ ఉన్నాయి. అన్నీ హ్యాండ్ మేడ్ అనుకుంటా. చాలా చాలా బాగుంది కదా. ఇక్కడ చూడండి, మొత్తం సినిమా సెట్లానే ఉంది. సూపర్ ఉంది కదా.
మీకు దగ్గర నుండి పాక్షి నదిని చూపిస్తాను మీకు ఎట్లా ఉందో. హరే కృష్ణ హరే కనిపిస్తుంది పాక్షి నది అనమాట. మీకు టెంపుల్ చుట్టూతా చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి. చూడడానికి చాలా 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 బాగుంటాయి. మీరు కూడా చూడొచ్చు, ఎంత బాగున్నాయి కదా. రామ రామ హరే హరే బాక్షినాథ టెంపుల్ నుండి కొంచెం నడుచుకుని ముందుకెళ్తే మనకి బాక్షి వాటర్ ఫాల్ వస్తుంది అనమాట. చాలా చాలా బాగుంటుంది. మేము అక్కడికి వెళ్ళలేకపోయాము, మా దగ్గర టైం లేక. అయినా సరే మీకు జూమ్ చేసి చూపిస్తాను, చూడండి ఎట్లా ఉందో. బాగుంది కదా జూమ్ చేసి చూపిస్తే. ₹30 ఎంట్రీ టికెట్ తీసుకొని మేము ధర్మశాల క్రికెట్ స్టేడియం చూడడానికి లోపలికి వెళ్ళాము. ధర్మశాల క్రికెట్ స్టేడియం ఎత్తైన పర్వతాల మధ్య కట్టారు. మీకు ఇక్కడ స్టాండ్స్లో కూర్చొని చూస్తే చాలా 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 బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఇంకా ధర్మశాల క్రికెట్ స్టేడియం ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ క్రికెట్ స్టేడియం. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే లోపలికి రావచ్చు, మంచిగా అక్కడ కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు.